వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కామారెడ్డి జిల్లాలో సీఎం పర్యటన కొనసాగుతుంది. సీఎం పర్యటన నేపథ్యంలో ఏదైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కామారెడ్డి ప్రాంతంలో అత్యధికంగా భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలను, అదేవిధంగా నష్టపోయిన బ్రిడ్జిలను, వాగులను, అదేవిధంగా పంట పొలాలను పరిశీలించనున్నారు. 11:30 ఏదైతే లింగంపేట మండలం మోతే గ్రామానికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ నుండి లింగంపల్లి కుర్దుకు కూడా చేరుకుంటారు. దాని తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఏదైతే నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. గుడిగిద్ద దగ్గర కూడా పంటపోయిన పొలాలను పరిశీలించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాని తర్వాత ఏదైతే 1:10 కామారెడ్డిలోని జిఆర్ కాలనీలో భారీ వర్షాలకు నష్టపోయిన ఇల్లు, దెబ్బతిన్న రోడ్లను పరిశీలిస్తారు. దాంతోపాటు 2 గంటలకు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లతో అధికారులతో ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. దాని అనంతరం అధికారులతో సమీక్ష. 3 గంటలకు కామారెడ్డి నుంచి తిరుగు ప్రయాణం హైదరాబాద్ కు బయలుదేరుతారు. పూర్తి స్థాయిలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులైతే ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి ప్రాంతంలో అత్యధికంగా భారీ వర్షాలు కురిశాయి. వర్షాల వల్ల భారీగా రైతాంగం నష్టపోయింది. దానికి అంతటికి సంబంధించి ఆ ప్రాంతంలో కన్నీటితో స్వాగతం పలుకుతున్నారు రైతులు. పూర్తి స్థాయిలో దానికి అంతటికి సంబంధించి నష్టపోయిన రైతాంగానికి బాసటగా మా బాధలు వినండి, మాకు బాసటగా ఉండండి అని చెప్పి ప్రధానంగా నష్టపోయిన బాధితులందరూ కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు నిజామాబాద్ జిల్లాలో కానీ అటు కామారెడ్డి జిల్లాలో కానీ భారీగా కడగండ్ల వాన, భారీ వర్షం నష్టం పరిచింది. పూర్తిగా ఉమ్మడి ఇటు చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో భారీగా వర్షానికి నష్టపోయిన చెరువులు చూసుకోవచ్చు. కామారెడ్డి జిల్లాలో 1515 చెరువులు ఉన్నాయి. అందులో 145 చెరువులు తెగిపోయాయి, పూర్తిగా దెబ్బతిన్నాయి. దాని వల్ల పూర్తిగా 55.75 కోట్లలో నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లాలో 1270 గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి, 34 చెరువులు దెబ్బతిన్నాయి. దానివల్ల 11,45,00,000 రూపాయల వరకు నష్టం వాటిల్లింది. ఇటీవల కాలంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో తో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీగా నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలో లింగంపల్లి కుర్దు దగ్గర బ్రిడ్జ్ తెగిపోయిన పరిస్థితి, దాన్ని పరిశీలించనున్నారు. కామారెడ్డి పట్టణ కేంద్రంలో సమీపంలో జిఆర్ కాలనీ వద్ద భారీ వరదలకు ఆ రోడ్డు అంతా కూడా ధ్వంసమైంది. దాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. ఇటీవల కాలంలో ముత్యాలమ్మ చెరువు తెగిపోయి లింగంపల్లి సిరికొండ మండలం కొండూరు బ్రిడ్జి కూడా తెగిపోయిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఏదైతే వాడి వద్ద గ్రామంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద బాధితులు కూడా మా సహాయం కావాలని చెప్పి కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి జిల్లాలో వర్షం రైతాంగానికి ఇటు ప్రజలను నష్టపరిచిందని చెప్పొచ్చు. చాలా ప్రాంతాల్లో ఆవులు, పశువులు కూడా కొట్టుకపోయిన పరిస్థితి ఉంది. భారీ వర్షాల కారణంగా 2 మృతి చెందిన పరిస్థితి నెలకొంది. వారందరికీ కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం కావాలని చెప్తున్నారు. భారీ జాతీయ రహదారులు కూడా భారీ ఎత్తున దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్ రోడ్లు కూడా భారీగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. పంచాయతీరాజ్లు 172 ధ్వంసమయ్యాయి. మరమ్మతులకు 71 కోట్లు అవసరం ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేశారు. భారీగా వర్షాల వల్ల కూలిపోయిన ఇండ్లు కూడా భారీగా ఉన్నాయి. ఆ ఇంటి యజమానులు కూడా మాకు నష్టం కావాలని చెప్పి కోరుతున్న పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల నేపథ్యంలో పొలాలు, అదేవిధంగా పంట చెల్లు ఉమ్మడి జిల్లాలో 2 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. దానివల్ల నష్టపోయిన రైతాంగం కూడా మాకు సహాయం కావాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. ముంపు బారిన పడిన 13 ఇండ్లు కూలగా 970 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 1000 ఇళ్లలో బురద మేటలు వేశాయి. పెంకుటిల్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో భారీ వర్షాల నేపథ్యంలో రైతాంగం పూర్తిగా నష్టపోయింది. ఇటు పంట చేలలు కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో బాధితులందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడ నష్టపోయారు వారందరికీ కూడా పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందిస్తే బాగుంటుందని చెప్పి నా బాధితులు అయితే కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కామారెడ్డి ప్రాంతంలో ఏరియల్ రివ్యూ నిర్వహించారు. ఏరియల్ రివ్యూలో కూడా జిఆర్ కాలనీ వరకు కూడా హెలికాప్టర్ వచ్చి అక్కడ ఏరియల్ రివ్యూలో చూసినట్లు తెలుస్తుంది. దాంతోపాటు ఉమ్మడి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, కౌలస్నాలా ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు భారీగా వరద నీరు కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చాలా ప్రాంతాల్లో జలమయమయ్యాయి. ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో కందకుర్తి త్రివేణి సంఘంతో పాటు పలు గ్రామాలు బోధన్ నియోజకవర్గాల్లోని
పలు గ్రామాలు, బాన్సాడ నియోజకవర్గంలో పలు గ్రామాలు నీట మునిగిన పరిస్థితి ఉంది. వారందరూ కూడా సహాయం కోసం, అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో వారందరికీ న్యాయం జరుగుతుంది, మాకు నష్టపరిహారం అందుతుందని చెప్పి వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ భారీ వర్షాలు ఒక్కసారిగా కుండపోతగా కురవడం వల్ల నష్టపోయిన రైతాంగం, అదేవిధంగా నష్టపోయిన బాధితులందరూ కూడా మాకు పరిహారం కావాలి, అపన్న హస్తం కోసం ముఖ్యంగా కామారెడ్డి పట్టణం సమీపంలో ఉన్న జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంతాల్లో భారీగా నష్టం పట్టింది. ఆ నష్టపోయిన వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఇంట్లో ఉన్న సామాగ్రితో పాటు పూర్తి స్థాయిలో భారీగా నష్టం వాటిల్లింది. వాటన్నింటి కూడా ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. అధికారులతో రివ్యూ ఏర్పాటు చేయనున్నారు. రివ్యూ సమక్షంలో దీనికి అందరికి సంబంధించి అనంతరం మీడియాతో మాట్లాడతారనే సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో బాధితులందరూ రేవంత్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.